నమస్కారం. న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్య సమాజం. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వక్తలు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరిస్తాం. అభివృద్ధి సంక్షేమ దిశగా పాలన అందిస్తాం. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ఘనంగా ముగిసిన ఆర్టీసీ రహదారి భద్రతా మాసోత్సవాలు. ప్రమాదరహిత సర్వీస్ అందించిన డ్రైవర్స్కు సత్కారాలు, ప్రశంసా పత్రాలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ విజయనగరాన్ని రూపొందించుకుందామని విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం బాబామెట్ట దేవీ పార్క్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను మహిళలచే చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రజల్లో పారిశుధ్యం పట్ల సంపూర్ణ అవగాహన తీసుకొచ్చేందుకు దోహదపడుతుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శనివారం బాబామెట్టలోని దేవీ పార్క్ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీ పార్క్ ప్రాంతంలో ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ హితాన్ని విశదపరిచే పలు రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆయా స్టాళ్ల ఆవశ్యకతను మహిళలకు కమిషనర్ పల్లి నల్లనయ్య వివరించారు. అలాగే స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను మహిళలతో చేయించారు. ఆ తర్వాత ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి బాబామెట్ట ప్రధాన జంక్షన్లో మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ వివరాలతో కూడిన నినాదాలను చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ పారిశుధ్యానికై అనేక విధాల అవగాహన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట సభలు సమావేశాలు నిర్వహించి చైతన్యపరుస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం నింపే విధంగా చెత్త వర్గీకరణ విధానాలను రూపొందించామన్నారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తల వర్గీకరణ కోసం 3 రకాల బుట్టలను ప్రతి ఇంటికి అందజేశామన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ బుట్టలను చెత్తలను వేరు చేయడానికి కాకుండా సొంత ఇంటి ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని అన్నారు. ఇక నుండి తప్పనిసరిగా తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తలను వేరు చేసి ప్రతి ఇంటికి వచ్చే చెత్త తరలించే వాహనానికి అందివ్వాలని సూచించారు. దీనివల్ల అధిక పనిభారం తప్పడమే కాకుండా చెత్త తరలించేందుకు కూడా సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. ఇళ్లను, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. తద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబాలతో వర్ధిల్లుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, టీపీఆర్ఓ సింహాచలం, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసిరావు, ఏఈ పార్వతి, పారిశుధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. మన ఇళ్లలో ఉత్పత్తి అయిన ప్రతి చెత్త కూడా దాన్ని 3 రకాలుగా విడగొట్టాలి. ఒకటి తడి చెత్తగా, ఒకటి పొడి చెత్తగా, ఇంకొకటి ప్రమాదకరమైన చెత్తగా. నగరపాలక సంస్థ ప్రతి ఇంటికి కూడా 3 రకాల బిన్స్ ఇవ్వడం జరిగింది. నీలం బిన్ను, ఎరుపు బిన్ను, ఆకుపచ్చ బిన్ను. ఆకుపచ్చ బిన్నులో తడి చెత్త వేయాలి, నీలం బిన్నులో పొడి చెత్త వేయాలి, ఎర్ర బిన్నులో ప్రమాదకరమైన చెత్త వేయాలి. మనం ఏం చేస్తున్నామంటే నగరపాలక సంస్థ ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కూడా క్లాప్ వెహికల్ కానివ్వండి, పుష్ కార్ట్ కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు వెళ్ళి చెత్తని సేకరించడం జరుగుతుంది. కానీ మిక్స్డ్ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నాం. ఒక బిన్తో ఇస్తున్నారు, అది కలెక్ట్ చేసి మేము బండిలో వేసేస్తాం. ఇక మీదట ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే మనం కంపోస్ట్ యార్డ్కి తరలించడం లేదు, వెట్ వేస్ట్ ఏమీ మనం ప్రాసెస్ చేయట్లా. ఎందుకంటే జిందాల్ ఎనర్జీ ప్లాంట్కి మొత్తం మన దగ్గర ఉన్న 115 టన్నుల చెత్త, రోజువారీ చెత్తను కూడా తరలించడం జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ లేకుండా చేయడం కరెక్ట్ కాదని ఉద్దేశించి ఈ రోజు నుంచే మనం ప్రారంభించడం జరిగింది. ఇక మీదట ప్రతి కుటుంబం, ముఖ్యంగా ఆడవారు, వారందరూ స్త్రీలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయిన చెత్తని కాలువల్లోని, రోడ్ల మీద, పక్కన ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ పడేయకుండా మేము ఇచ్చిన 3 బిన్నులు వేరే రకానికి ఉపయోగించకుండా కేవలం ఈ చెత్త వేయటానికి మాత్రమే ఉపయోగించి మా పారిశుధ్య కార్మికులకి చెత్తని వేరు చేసి మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. దీనివల్ల మన నగరం పరిశుభ్రంగానే ఉండడమే కాకుండా మనం తడి చెత్తతో కూడా ఇందాక చూపించినట్లుగా కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు. చెత్త భారం తగ్గించవచ్చు మన ఇంటి దగ్గరే. ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా చెత్త ఉత్పత్తి జరిగి తడి చెత్తని ఎరువు చేయటం. పొడి చెత్త ఉందనుకోండి, అది పనికొచ్చిన ఐటమ్స్ కూడా అమ్మేసవచ్చు. సపోజ్ కార్డ్బోర్డులు, ఇలా వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, ఇవన్నీ కూడా విడివిడిగా మనం దాచుకుంటే కొనుక్కుంటున్నారు. మనం పేపర్లు, ఇవన్నీ కూడా మనం దాని నుంచి సంపద సృష్టించవచ్చు అన్నదానికి అదే. కాబట్టి మీ ఇలాంటి చర్యలందరూ కూడా నగరవాసులందరూ కూడా చేపట్టాలని మీ అందరము ద్వారా నేను కోరుకుంటున్నాను.
విజయనగరం కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న అన్ని శాఖల సిబ్బంది పరిసరాల పరిశుభ్రతకు నడుం బిగించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల కార్యాలయాల్లోనూ బయట ప్రదేశాలను శుభ్రపరిచారు. జేసీ సేదుమాధవన్ అన్ని శాఖల పరిసరాలను తనిఖీ చేసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయనగరం కలెక్టరేట్లో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టరేట్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది వారి కార్యాలయాల పరిసరాల్లో ఉన్న చెత్తను, ప్లాస్టిక్ను ఏరివేసి పోగులుగా వేయగా మున్సిపల్ వాహనంలో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సేదుమాధవన్ కలెక్టర్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్ లోపల పర్యటించి అన్ని శాఖల పరిసరాలను తనిఖీ చేశారు. బయట, లోపల ఉన్న చెత్తలను పరిశుభ్రం చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో 3 రంగుల బిన్లను ఏర్పాటు చేయాలని జేసీ సూచించారు. ఈ వారం చెత్తను 3 డస్ట్బిన్లలో వేయాలనే ఉద్దేశంతో నిర్ణయించగా ఆకుపచ్చ బిన్ను తడి చెత్త కోసం, నీలం రంగు బిన్ పొడి చెత్తకు, ఎరుపు రంగు బిన్లో రసాయనిక వ్యర్థాలను వేయాలని అవగాహన కల్పించారు. ఈ చెత్తను రోజు పారిశుధ్య వాహనాలకు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, సిపిఓ బాలాజీ, కలెక్టర్ ఏఓ దేవప్రసాద్, దివ్యాంగుల శాఖ, కలెక్టరేట్లోని అన్ని శాఖల నుండి, అన్ని సెక్షన్ల నుండి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ఈ క్లీన్లెస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ పని మీద ఉన్నాం కాబట్టి మన డిస్ట్రిక్ట్ లో కూడా జిల్లా స్థాయి అధికారులకి అందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా. నేను ఈవినింగ్ కూడా మీటింగ్ పెట్టాము. సో ప్రతి నెల 3వ శనివారం మేము ఇది కండక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం కూడా మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో ఈ చెత్తలు, చిన్న చిన్న చెత్తలు, ప్లాస్టిక్స్, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఇవన్నీ కూడా సపరేట్ చేయడం జరుగుతుంది. మనం కూడా ఒక రౌండ్ వేసాము. ఎక్కడెక్కడ చెత్తలు ఉన్నాయి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని పెట్టి ఆల్ మనుషులు అండ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా పాల్గొన్నారు తీవ్రంగా. అండ్ ఇదే విధంగా 4 అర్బన్ మున్సిపాలిటీస్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో రూరల్ ప్రతి విలేజ్ లో కూడా ఈ చెత్తలను కూడా ఎలా తీయాలని చెప్పి మన ఆఫీసర్స్ ద్వారా పబ్లిక్ తో ఇన్వాల్వ్మెంట్ తో చేస్తున్నాం. సో మా కోరిక ఏంటంటే అందరూ కూడా, ఈవెన్ ప్రజలు కూడా ఇందులో పాల్గొని సక్సెస్ఫుల్ గా చేయాలనేది మా ఆదేశం. రానున్న రోజుల్లో విజయనగరం మరో అయోధ్యగా మారబోతోందా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. అయోధ్య బాలరాముని ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకొని అయోధ్య బాలరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పూల్బాగ్ కాలనీ సమీపంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయనగరం ఫూల్బాగ్ కాలనీ సమీపంలో అయోధ్య బాలరామ ఆలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయోధ్య బాలరామ ట్రస్ట్ సభ్యులు, భక్తుల సమక్షంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శంకుస్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి బండారు చంద్రశేఖర్ మాట్లాడుతూ అయోధ్య బాలరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలరామ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. గతంలో భూమి పూజ నిర్వహించి ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశామని తెలిపారు. ఈ ఆలయం అయోధ్య తర్వాత దేశంలోనే తొలి ఆలయమని, అయోధ్య రామమందిరం వలె నిర్మిస్తామన్నారు. త్వరితగతిన ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు రాముని దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో విజయనగరం చిన్న అయోధ్యగా రూపాంతరం చెందుతుందని అభిలషించారు. ఆలయ నిర్మాణం చేద్దామని తలపెట్టినప్పటి నుంచి స్థానిక ప్రజలు, నాయకులు, భక్తులు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యమై రాముని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా భీమిలి శ్రీరామ నికేతన్ బృంద సభ్యులు నిర్వహించిన శ్రీ మద్రామాయణం భక్తి నృత్య రూపాల ప్రదర్శన ఆహుతులను ఆద్యంతం అలరించింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావు, ట్రస్ట్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం అయోధ్య వెళ్ళాను. మళ్ళీ రీసెంట్ గా అయోధ్య వెళ్ళాను. మళ్ళీ ఆ అయోధ్య రాముడు విజయనగరం తీసుకురావాలని ఒక ఆలోచన నాకు భగవంతుడు ఇచ్చాడు. నా జన్మ సుకృతం అయిపోయింది. ఈ బాలరాముడు ఇవాళ యథార్థం చెప్తున్నా, నాకు హెచ్చరిక చేశారు. విజయనగరం బాలరాముడు కొబ్బరికాయ కొట్టి అయ్యే యాత్ర చేయండి, అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి నాకు ఒక హెచ్చరిక చేశారు ఆ బాలరాముడు. కాబట్టి దీన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈ రోజు బాలరాము శంకుస్థాపనకి మరి అందరూ పెద్దలు, మరి పూజలైన గరిబడి నుంచి వచ్చారు. అక్కడికి వచ్చిన కుసుమంచి ఫౌండేషన్ వారు సుబ్బారావు గారు ఈ స్థలాన్ని ఇచ్చారు. మరి విగ్రహాన్ని కూడా మా ద్వారా మేము ఇస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరి వచ్చేసి మరి 9 గంటలకల్లా వచ్చేసి మరి శంకుస్థాపన కార్యక్రమం అందరూ వచ్చారు. ఇలాగే రేపు విగ్రహ ప్రతిష్ఠ కూడా ఇలాగే ఎంతో మంది సంతోషంగా వచ్చి కొన్ని వేల మంది వచ్చి చేస్తారని చెప్పని మేము భావించుకుంటున్నాం. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ బాలరాముడు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమంకి ఆలయ శంకుస్థాపన జరిగింది. గతంలో ఆలయకు భూమి పూజ చేశాము. భూమి పూజ చేసి ఈ ఫౌండేషన్ ని మేము పెట్టి ఈ ఫౌండేషన్ నిర్మించి ఆలయ తాలూకా గర్భగుడి గోపురాన్ని, శిఖరాన్ని అన్నింటినీ కూడా మేము జైపూర్ లో ఆర్డర్ చేయడం జరిగింది. అది తొందరలో
దగ్గరలో వారం రోజుల్లో ఇక్కడికి వస్తుంది. ఈ ఫౌండేషన్ ఈ రోజున శంకుస్థాపన చేసి ఈ ఆలయ నిర్మాణాన్ని ఇంకా ముందరకు తీసుకెళ్తున్నాము. మా ఆలయ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు గారు, సర్వేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, మిగతా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయినందుకు మాకంతా ఆనందంగా ఉంది. ఈ ఆలయాన్ని మేము భవిష్యత్తులో చిన్న అయోధ్యగా తీర్చిదిద్దుతామనడానికి మాకు భగవంతుడు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. అలాగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి వలె ఇక్కడ కూడా స్వామివారి కొలువుండే కార్యక్రమాన్ని కమిటీ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి ఆలయాన్ని నిర్మించడానికి మంచి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రప్రథమంగా అయోధ్య తర్వాత మన దేశంలోనే మొట్టమొదటి బాలరాముడి విగ్రహం అవునండి ఆ ఆలయాన్ని మన విజయనగరంలో స్థాపితం చేయడం చాలా సంతోషమైన విషయం తెలియజేసుకుంటూ, మరి హిందుత్వ భావన పెంచాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక చింతనలోకి రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో సువిశాలమైన ప్రదేశంలో ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఆలయ నిర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామయ్యి స్వామివారి కృపకి పాత్ర కావాలతారని తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అందిస్తున్న సహాయ సహకారాలకి వాటిలో ఉన్న పెద్దలకు అవనాయండి, ప్రజలకి ఇక్కడికి విచ్చేసిన భక్తులు ప్రతి ఒక్క దాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంఘమిత్ర సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు శనివారం ముగిశాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ పాట సంఘమిత్ర సూరిబాబు మాట పేరిట నిర్వహించిన కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ పాట సంఘమిత్ర సూరిబాబు మాట పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమం ఆలోచింపచేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోకపోతే వచ్చే పరిణామాలను వివరిస్తూ దేవిశ్రీ పలు గీతాలను ఆలపించి చైతన్యపరిచారు. పాలకుల వైఖరిని ఎండగట్టారు. 3 రోజుల అవగాహన ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రభుత్వ సంస్థల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా సంఘమిత్ర సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆఖరి రోజు కార్యక్రమానికి బ్రహ్మకుమారి రమ, ఏయు విశ్రాంతాచార్యులు సూరప్పుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజా గాయకుడు దేవిశ్రీ పాడిన పాటలు ఆలోచింపచేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉందని సంఘమిత్ర సూరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడాలంటే ఆ సంస్థ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసి కాపాడుకోవాలన్నారు. అవినీతిని అంతం చేస్తేనే పురోగతి సాధ్యమని చెప్పారు. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఎందుకు అవుతున్నాయి, వాటికి కారణాలు ఏమిటి? అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదే. ఆ ఉమ్మడి కుటుంబం లాంటిది ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థలోని కొందరు పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయకుండానే ఆ జీతాలు తీసుకుంటున్నారు. దానికి మెయిన్ మొదటి కారణము. రెండోది ఆ సంస్థలోని అడ్డదారులు పందికొక్కలాగా మొత్తం సంస్థలకు సంపదని అడ్డదారిలో తినేస్తున్నారు. ఆ సంపదను రోజు ఒక కొండ నియమించి కొంచేసి రోజుకో చిన్న చిన్న ముక్కను తీసేస్తే కొండ బండయ్యి మొత్తం ఏమీ లేకుండా అయిపోతుంది. అలా కాకుండా నుంచి అలాంటి సంస్థలో ఉన్న అక్రమాలని ఆ సంస్థ వాళ్ళే పట్టుకోవాలి. అలాగే ఆ సంస్థలో ఏంటంటే ఎవరైనా విశ్వాసంగా ఉండాలండి. నేను బాగా పనిచేస్తున్నాను, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నా జీతం నాకు వస్తుంది, నాకే అనేసి అలా ఉండకూడదండి. విశ్వాసంగా ఉండాలి కంపెనీకి. అలాగే ఎవరినైనా ఇలా అక్రమాలుగా చేస్తే వాళ్ళు పట్టుకొని ఇది అవ్వాలి. పట్టుకొని చేసిన నాడే ఆ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. ఏ రోడ్డు మీద ఉన్న ఒకళ్ళు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కాపాడు. మీరు ఎప్పుడైతే లాస్కి గురి చేస్తారో అక్కడి నుంచి మీకు కౌంటర్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ పరం అవడానికి. అది ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఏంటి ఏది ప్రభుత్వాలు కాదు కదా, దేవుడు కూడా మీ సంస్థను ఏమైంది ప్రైవేటీకరణ చేయలేదు. చేసిన నాటి మాటికి అలా చేయకుండా ఉండాలంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలని మీరందరికీ వినియోగించుకున్నానని. నమస్కారం అండి. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు,
మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహార తీరుపై ప్రజా సంఘాలు, జర్నలిస్టుల నేతలు మండిపడ్డారు. ఆర్డీఓ శ్రీలేఖ లీడర్ రమణమూర్తికి పంపిన నోటీసులు చట్టవిరుద్ధంగా ఉన్నాయన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆర్డీఓ నోటీసులు పంపించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖలో అనేక భూముల కుంభకోణాలు జరుగుతున్నాయని, నిత్యం పత్రికలు, ఛానల్స్ వాటిని వెలుగులోకి తెస్తున్నాయని గుర్తు చేశారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను బెదిరిస్తారా అని ప్రశ్నించారు. ఆర్డీఓ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మూర్తి గారి మీద ఒక వారెంట్ని ఇష్యూ చేస్తూ ఆర్డీఓ శ్రీలేఖ గారు నిన్న నోటీస్ ఇష్యూ చేశారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళ ద్వారా ఆ నోటీస్ కాదు, వారెంట్ అందటం అనేది జరిగింది. ఆ వారెంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం, మీరు ఇట్లాంటి సంబంధించిన అంటే ముదపాక భూముల గురించి కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకే అనుమతి లేకుండా ఇట్లాగా ఒక ప్రాపర్ ఛానల్లో కాకుండా, పద్ధతి కాకుండా అవినీతికి ఈరోజు కూరుకుపోయి ఆర్డీఓలు కానీ, అదేవిధంగా అక్కడున్న ఎంఆర్ఓలు కానీ వీళ్ళంతా ఈ నాళాలు ఎట్లా చేస్తున్నారని ఇట్లాంటి 2 న్యూస్లు మీరు ప్రకటించారు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మీ మీద మీ అక్రెడిటేషన్ రద్దు చేస్తాను, మీ పత్రికను కూడా సీజ్ చేస్తాను అని చెప్పేసి వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ వారెంటు ఐపీసీ ప్రకారం ఇచ్చారా, సిఆర్పిసి ప్రకారం ఇచ్చారా, లేకపోతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇచ్చారా, భారతీయ నాగరిక సురక్షా సంహిత తరపున ఇచ్చారా అని ఈ విషయాల జోలికి మేము వెళ్ళడం లేదు. మేము మాట్లాడుతుంది అది వాస్తవమా కాదా. వాస్తవం కనుక ఇప్పుడు రైతులు ఇక్కడే మీరు కూర్చున్నారు వేదిక మీద, ముదపాక సంబంధించిన రైతులు రమణ, అక్కడ రామకృష్ణ వీళ్ళిద్దరూ కూర్చున్నారు. ఆ ముదపాక రైతుల యొక్క భూములకు సంబంధించింది హైకోర్టు దాన్ని విశ్వసించింది. వార్తాపత్రికలో రాసిన నిజాన్ని, దళితులకు సంబంధించిన భూములని అక్కడున్న కబ్జాదారులు జగనన్న ఇళ్ల కాలనీల కోసం ల్యాండ్ పూలింగ్ చేసిన దాన్ని అక్కడ వాళ్ళకి సంబంధించిన అవినీతి చేసి వాళ్ళ భూములకు సంబంధించిన ఇచ్చిన విఎంఆర్డీఏ ఇచ్చిన 900 గజాల స్థలాన్ని కూడా జలవిహార్ రామరాజు దగ్గర ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని ఆయన లాక్కుంటున్నాడు రెవెన్యూ వాళ్ళ సమక్షంలో అని చెప్పి దాన్ని ఆపండి అని చెప్తే ఎవరు ఆపల ఆ రోజు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శనివారం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు అందజేశారు. వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. విజయనగరంలోని పలు డివిజన్ల నుంచి, గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అదితి విజయలక్ష్మి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి రోడ్లు, మంచినీటి సమస్య, నీటి ట్యాంకుల అవసరాలు, భూముల రీసర్వే సమస్యలు, భూ వివాదాలు తదితర పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందజేశారని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఏ విధమైన అభివృద్ధి పనులు సాగలేదన్నారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గ్రామ సభల ద్వారా రోడ్లు, కాలువల పనులు చేపట్టామన్నారు. అలాగే మంచినీటి కుళాయిల ఏర్పాటు, రోడ్లు, ఇతర సౌకర్యాల కల్పనకు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. వినతుల స్వీకరణ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మనం ప్రజా దర్బార్ అనేది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనం ప్రతి నియోజకవర్గంలో శనివారం ప్రజా దర్బార్ అనేది నిర్వహించాలి. అయితే దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ప్రజల సమస్యలు అనేది మనం తీసుకోవటం, మనం ఆ సమస్యల్ని పరిశీలించి ఆ సమస్యల కోసం ఒక పరిష్కారం అనేది తేవటం ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు చూస్తుంటే మనకి రకరకాల సమస్యలు అనేది వచ్చినాయి. అయితే మెయిన్గా మనకి ఎలక్షన్ కోడ్ వలన మనం భారీగా చేయకుండా చాలా సింపుల్గా చేసేసాం. కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే మనం ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలు అనేది మనం ముందు కూడా చేస్తున్నాం.
భారీగా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయటానికి వచ్చి మనం అన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొని పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటాం. అయితే మనం ఈసారి ప్రత్యేకంగా చూస్తుంటే రోడ్స్ దగ్గర మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ గూడ్ షెడ్ రోడ్ అనేది ఒకటి వైడనింగ్ జరిగింది. అది ఇంకా పూర్తి అవ్వలేదు. 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి పూర్తిగా వదిలేయటం వలన సమస్యలు పెరిగిపోయి అవి అటువంటిది ఇంకా మిగిలిపోయినాయి. అలాగే మనం చూస్తుంటే ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ టు ఆయనాడు జంక్షన్ అనే రోడ్డు కూడా మిగిలిపోయింది. అది కూడా ప్రజలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్జే అచ్యుతరావు పిలుపునిచ్చారు. విశాఖ అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో మహాసభ పోస్టర్ను యూనియన్ నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం అచ్యుతరావు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈ నెల 20న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు తేవాలని నిర్ణయించారు. మీటర్ రీడర్ల ఉపాధిని అగమ్య గోచరంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో విద్యుత్ మీటర్ల రీడర్లను ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. మహాసభలో మీటర్ రీడర్ల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. 20వ తారీఖుని విజయవాడ మహానగరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్ల ప్రథమ మహాసభ జరుగుతుంది. వీరందరూ ఏకంగా ఒకే యూనియన్ లో ఉన్నారు. ఇక రెండో యూనియన్ అంటూ లేదు రాష్ట్రంలో. అది ఏఐటీసీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల సంఘంగా ఉంది. దాని ప్రథమ మహాసభ విజయవాడలో జరుగుతుంది. వీరు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మీటర్ రీడింగ్ తీస్తారు ప్రతి నెల. వీరిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారు. ఈ మహాసభకు సుమారు 1500 మంది ప్రతినిధులు విజయవాడలో హాజరై వారి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. వీరి పరిస్థితి అగమ్యగోచారంగా తయారైంది. ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి స్మార్ట్ మీటర్లు తీసుకురావాలని స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేసి వీరిప్పుడు గత 10-15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్న ఈ 4000 మందిని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. స్మార్ట్ మీటర్లు వస్తే వీరికి పని ఉండదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే గత జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుండి చెప్తున్నాం, వీరందరినీ ఈపీడీసీఎల్లో వేరే ప్రత్యామ్నాయమైన అవకాశాలు కల్పించాలి. వీరికి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు. వీరు ఏజ్ బార్ అయిపోయింది. అందరూ 35-40 సంవత్సరాల దగ్గరికి వచ్చారు. నిరుద్యోగుల్ని రోడ్డు మీద పడేసినట్టే ఉద్యోగులు మళ్ళీ నిరుద్యోగులు చేసి రోడ్డు మీద పడేయకుండా ఆ స్మార్ట్ మీటర్లనే ఆపాలి. లేదా స్మార్ట్ మీటర్లు తేవాలనుకున్నప్పుడు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి ఈపీడీసీఎల్లో కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, వీరి జీతభత్యాల్లో కూడా మెరుగైన పరిస్థితి కల్పించాలి. వీరికి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. పిఎఫ్ విజయనగరం మండలం పడాలపేట గ్రామ నాయకులు, ప్రజలు వైసీపీని విడిచిపెట్టి తెలుగుదేశంలో పార్టీలో చేరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం విజయనగరం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి సమక్షంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం మండలం పడాలపేట గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సువ్వాడ శ్రీదేవి, ఎంపీటీసీ నడిమింటి తులసి, నాయకులు సువ్వాడ శ్రీను, నడిమింటి సంతోష్, వార్డు మెంబర్లు పడాల ప్రసాద్, పడాల సూర్యనారాయణ, పడాల శ్రీను, పుట్నూరు సత్యనారాయణ, ఎడ్ల రాము గ్రామంలోని పలు కుటుంబాలు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి టీడీపీ నాయకులు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు విధానాలు నచ్చి పడాలపేట వాసులు టీడీపీలో చేరటం ఎంతో సంతోషదాయకమన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో విఫలమైందని, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక పలు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి సాధించారన్నారు. పార్టీలో చేరిన వారంతా ఐక్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు
ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా కొనసాగుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు మంచినీటి కుళాయిలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, నదుల అనుసంధానం, సంక్షేమ కార్యక్రమాల అమలు అన్ని ముందుకు సాగుతున్నాయన్నారు. పడాలపేట వాసులు పార్టీలో చేరటం సంతోషదాయకమని, వారికి స్వాగతం పలుకుతూ పార్టీ బలోపేతానికి, చంద్రబాబు పాలన అభివృద్ధి పదంలో సాగటానికి అందరూ సహకారం అందించే దిశగా ముందుకు వెళ్దామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, పడాలపేట వాసులు పాల్గొన్నారు. విజయలక్ష్మి గారి ఆశయాలన్నీ నచ్చి మేము మా పంచాయతీ తరపున అందరం కూడా ఈ పార్టీలో చేరడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా వీరందరికీ కూడా అడుగుజాడలో నడుచుకుంటూ ఉంటామని తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరియు మన ఎమ్మెల్యే గారు విజయలక్ష్మి గారు వారి నాయకత్వం నచ్చి తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మా గ్రామ ప్రజలకి మేము ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ పార్టీలోకి వచ్చాము. అలానే ఆవిడ అడుగుజాడల్లో నడుస్తాం. ఈ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు కాబట్టే ముందెప్పుడు కూడా లేనట్టు రకంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం అనేది జరిగింది. రాష్ట్రం నలుమూలలా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అందరూ కూడా గెలిపించడం అనేది జరిగింది. మరి విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే ముందెప్పుడు కూడా లేనటువంటి మెజారిటీ ఈ రోజున మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అదితి గజపతిరాజు గారికి రావడం అనేది జరిగింది. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మీరు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. పార్టీలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగే మేము కూడా చూసుకుంటాం. మీరందరూ కూడా పార్టీ బలోపేతానికి, మన ఎమ్మెల్యే గారి బలోపేతానికి మీరందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ విషయాల్ని ప్రజల్లోకి ఇంకా గట్టిగా తీసుకెళ్లాలని చెప్పి సూచిస్తూ ఎమ్మెల్యే గారు అదితి గజపతిరాజు గారు కూడా ఎప్పుడు ప్రజల కోసమే చాలా కష్టపడతా ఉన్నారు. ప్రజలతో ఎప్పుడు మమేకమవుతూ కష్ట సుఖాలు ఏంటో తెలుసుకుని మీరిచ్చిన అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం చేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు కానివ్వండి, జిల్లా పార్టీ తరపున కానివ్వండి, మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎల్లలను కాపాడే ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు పందిరిరాటతో ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్వాహకులు శనివారం శ్రీకారం చుట్టారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఉత్సవాలు ఈ ఏడాది మార్చి 6న ప్రారంభమయ్యి 8న ముగియనున్నాయి. ఈ మేరకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయనగరంలో వేంచేసి ఉన్న శ్రీ ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు నాందిగా శనివారం ఆలయ నిర్వాహకులు పందిర్రాట వేసి ప్రారంభించారు. ఆలయ ఆవరణలో శాస్త్రోత్కంగా పందిర్రాట మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అగరపు సన్యాసరాజు మాట్లాడుతూ 5 తరాలుగా తమ కుటుంబం ఎల్లమ్మ తల్లి సేవలో ఉన్నామని, అమ్మను పసుపు కుంకుమలతో ఆరాధించిన వారు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా అమ్మ కాపాడుతుందన్నారు. ప్రతి ఏటా మాదిరి ఈ ఏడాది కూడా అమ్మవారి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలంతా ఎల్లమ్మ తల్లిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పైడిరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా శనివారం పందిర్రాట్ను వేశామని, ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు మార్చి 6వ తేదీన తొలేళ్ల ఉత్సవం, మార్చి 7న సిరిమానోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ ఎల్లమ్మ తల్లి జాతరలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా ఈవేళ శనివారం అంటే 15/2/2025 తారీఖున ఉదయం 26 నిమిషాలకి పందిరాట వేయడం జరిగింది. అలాగే తొలేలు ఉత్సవం వచ్చే నెల 6వ తారీఖున లచ్చవారం తొలేలు ఉత్సవాలు, అలాగే 7వ తారీఖు సినిమా ఉత్సవం శుక్రవారం, మళ్ళీ అన్నదానం 27 అది లచ్చవారం 27 తారీఖున జరుగుతుంది. ఆ తల్లి అలాగ రాను తల్లి దయ వల్ల ఇలాగా టెంపుల్ డెవలప్మెంట్ అది భక్తుల వల్లే పెరుగుతుంది. ఆ తల్లి వాళ్ళ అనుగ్రహం వల్లే ఇంతవరకు కూడా భక్తులు వచ్చి రాయడం, దీతం చేయడం, ఈ టెంపుల్ వాళ్ళ భక్తుల దయ వల్ల తల్లి వాళ్ళ మనసులు కలిగి మళ్ళీ భక్తులు వాళ్ళ మనసులు కలిగి మళ్ళీ పెరగాలని కోరుకుంటూ ఎప్పుడు భక్తులు నిండుగా వచ్చి మా తల్లికి దర్శనం చేసుకుని ఆ తల్లి వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ తల్లికి మరోసారి మీకు ధన్యవాదాలు జరుగుతుంది. ఈ సిరిమానోత్సవం ప్రతి ఏడాది జరుగుతున్నది. ఈ అమ్మను కొలిచిన వారికి కల్పవల్లి, కోరికలు తీర్చే కల్పవల్లి. అలాగే ఈ అమ్మకి పడి బియ్యం, పసుపు, కుంకుమ ఇచ్చిన వారికి చాలా ఆప్యాయతగా చూస్తుంది. వాళ్ళు వచ్చిన శరీరొగ్మతులను, పిల్లలకు వచ్చే శరీరొగ్మతులు కూడా తీర్చి వాళ్ళ కోరికలు తీర్చే కల్పవల్లి. కాబట్టి ఈ అమ్మవారి గత 5 తరాలుగా మా వంశస్థులు, మా అన్నదమ్ములు కలిసి కొలుస్తున్నాం. ఇలాగే ప్రతి ఏడాది ఈ కమిటీ వారి సహాయంతో మాకు సహాయకార్యాలు కలిగించడం, అలాగే భక్తులు 50 మంది కూడా మాకు సహాయకార్యాలు అందించడం వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. వాళ్ళ కృతజ్ఞ భావిని ఉంటాను.
రోడ్డు భద్రత నియమాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ అన్నారు. విజయనగరం ఆర్టీసీ డిపో గ్యారేజ్లో రహదారి భద్రత మాసోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు చేయకుండా బస్సులు నడిపిన ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించి సత్కరించారు. విజయనగరం ఆర్టీసీ డిపో గ్యారేజ్లో ప్రజా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయనగరం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు పాటించడం పట్ల రోడ్డును వినియోగించే వాహనాల డ్రైవర్లు, ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. మనిషి ఏకాగ్రతను దెబ్బతీసే సెల్ ఫోన్లు, ఇతర వ్యక్తులతో మాటలు ప్రమాదకరమన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వ్యక్తులను గంట సమయంలో ఆసుపత్రికి చేర్పిస్తే ప్రాణం కాపాడే అవకాశాలు ఉంటాయని, దగ్గరలో ఆసుపత్రికి చేర్పించడానికి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. అలా ఆసుపత్రిలో చేర్చిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల యాజమాన్యం నిర్వహణ విషయంలోనూ, సిబ్బందికి శిక్షణ విషయంలోనూ, సౌకర్యాల కల్పనలోనూ ముందంజలో ఉండడం సంతోషదాయకమన్నారు. ప్రమాదాలు చేయకుండా దశాబ్దాలుగా వాహనాలు నడిపిన డ్రైవర్లు అభినందనీయులని అన్నారు. రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు మజ్జి అప్పారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా బస్సుల నిర్వహణ, డ్రైవర్లకు సూచనలు, ఆరోగ్య పరీక్షలు, ప్రజల్లో రహదారి భద్రతా నియమాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాగంగా తమ సర్వీసులో ప్రమాదాలు చేయకుండా బస్సులు నడిపిన ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆర్టీసీ డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల రోజులు రోడ్ సేఫ్టీ తర్వాత అక్కర్లేదని కాదు, ముగింపు అనేది ఈ ఉత్సవాలకే ముగింపు. భద్రత అనేది ప్రతిదినము మనం ఆచరించాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. మన భద్రత గాని, అలాగే మనం ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ యొక్క భద్రతలు గాని, ఇవన్నీ మనం చక్కగా పాటించాలి. వీటిని అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ గా మనం వాటిని పాటిస్తూ ఉండాలి. మనం డ్రైవింగ్ సీట్లు ఉన్నంత కాలం, లేదా రోడ్డు వాడుతున్నా కూడా, డ్రైవర్లే కాదు కదా, మనం రోడ్డు దాడుతుంటాం, సైకిల్ మీద వెళ్తాం, వేరే టూ వీలర్ వాడతాం. ఇవన్నిటికీ కూడా మనం రెగ్యులర్ గా అన్ని రకాల జాగ్రత్తలు ఉంటేనే మన భద్రత, తద్వారా దేశ భద్రత. దెబ్బలు తగిన వాళ్ళని ఎవరినైనా హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వగలిస్తే, అంటే ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్, 1 అవర్ లోపు హాస్పిటల్ అడ్మిట్ చేయగలిగి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిస్తే బ్రతకడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువలన ప్రతి వారు వీలైనంత వరకు యాక్సిడెంట్ అయితే చూస్తూ వెళ్ళిపోకుండా, ఈవెన్ 108 అంబులెన్స్ వచ్చేసరికి కూడా కొంచెం టైం పడుతుంది, ఒక పావు గంట అరగంట కనుక నియరెస్ట్ హాస్పిటల్ కి మీరు ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేయగలిస్తే, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించగలిస్తే, మీకు కలెక్టర్ గారి ద్వారా అవి రికార్డ్ చేసుకొని కలెక్టర్ గారి ద్వారా మీకు నెక్స్ట్ మీటింగ్ లో మీకు 5,000 రూపాయల పారితోషికము, ఓ ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే దాని అవేర్నెస్ లేక ఈ కేసులు ఉంటాయని బాధతో, లేదా మన పనుల తొందరలో అంబులెన్స్ వస్తాలే, పోలీసులు వస్తాలే అని చూసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. కానీ అది మన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొన్నిసార్లు మనకు తెలియకుండా మన వాళ్ళు కూడా ఎవరు ఉంటారు ఆ గ్రూప్ లో, అలా కొన్నిసార్లు జరుగుతుంటాయి. మనం వెళ్ళిపోతే గ్రూప్ అక్కడ మూవ్ ఉంటే మనం తొంగి చూసారు అది మన చుట్టాలు ఎవరై ఉంటారు. ఒక మానవతా దృక్పథంతో కూడా కొంత సేవ చేయగలిస్తే కొంతమంది బ్రతికే అవకాశం ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్య సమాజం. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భక్తులు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరిస్తాం. అభివృద్ధి సంక్షేమ దిశగా పాలన అందిస్తాం. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ఘనంగా ముగిసిన ఆర్టీసీ రహదారి భద్రతా మాసోత్సవాలు. ప్రమాదరహిత సర్వీస్ అందించిన డ్రైవర్స్ కు సత్కారాలు, ప్రశంసా పత్రాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.